హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు అయితే నాయిమీ షేవర్ 4-in-1 ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఫినిషింగ్ చూడండి ఎట్లా వచ్చింది, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము నాయిమీ షేవర్ ఏదైతే ఉందో దాని ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నా. అయితే జెన్యూన్ రివ్యూ, ఇదే ప్రమోషన్ కాదు. జస్ట్ నా కోసం నేను పర్చేస్ చేసుకున్నా, ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. అయితే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియో లైక్ చేయండి. అయితే మనకు వచ్చేసి దీంట్లో మనకు ట్రిమ్మర్ వస్తుంది. ఇది షేవర్ అనమాట, కంప్లీట్ షేవర్ ట్రిమ్మర్. అయితే నోస్లో హెయిర్ ట్రిమ్మర్ ఉంటుంది కదా, నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మసాజ్ చేసుకునేది, ఇవన్నీ ఉంటాయని చెప్పారనమాట. ఎట్లా ఉంది ఏంటి అనేది మనం కంప్లీట్ అయితే చూద్దాం. అయితే బాక్స్ అయితే ఇట్లా వచ్చింది, మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినాం అనమాట. అయితే ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది. ఓకే, సో ప్యాకింగ్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, దీన్ని ఎట్లా ఉందనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు ఈ ట్రిమ్మర్ ఏదైతే ఉందో, ట్రిమ్మర్ షేవర్ ప్లస్ మనకు దీన్ని మసాజర్ అనమాట. హెయిర్ ఫేస్ వాషర్ అంట, మసాజర్ కాదు, ఫేస్ వాషర్ అంట. అది చూడబోతున్నాం. అయితే నేను తీసుకోవడం ఒక కారణం ఉంది. యాక్చువల్గా నాకు బియర్డ్ అంతా గ్రే అవుట్ అయిపోతుంది అనమాట, వైట్కి వచ్చేస్తుంది. అందుకోసమని నేను డైలీ షేవింగ్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను డైలీ షేవింగ్ చేయకపోతుంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ షేవింగ్ చేసేవాడిని అనమాట. అయితే ఇప్పుడు బియర్డ్ ఇంకా మొస్టాచ్ వచ్చేసి మనకు వైట్ అయిపోతుంది అనమాట. అయితే అది కవర్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా కనిపించాలని డైలీ షేవింగ్ అయితే చేస్తున్నా. షేవింగ్ చేయడంతో ఏమైంది మీరు చూడొచ్చు, ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఇదంతా బ్లాక్ అయిపోయింది అనమాట, బ్లేడ్ పడి. అయితే ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేద్దామని ఆలోచిస్తే షేవింగ్ చేయని కొన్ని రోజులకి తగ్గుతుంది అనమాట. ఈ బ్లాక్ ఏదో మొత్తం తగ్గుతుంది. షేవింగ్ చేసిన నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా కాదు, మనకు ఏదో ఒకటి చూద్దామని ఈ షేవర్ అయితే తీసుకున్నా. ఎట్లా పని చేస్తే ఏంటనేది చూపిస్తా. అయితే ఇది ఓపెన్ చేద్దాం. అన్బాక్సింగ్ చేస్తున్నా. ఓ మై గాడ్, ఏవో వచ్చినాయి కదా దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిమ్మింగ్ ఇవైతే ఉన్నాయండి. ఇట్లా ఉన్నాయి అనమాట, ఇది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది, ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఓపెన్ చేసి ఇది కూడా షేవర్ది అనమాట. చూడండి, ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నోస్ ట్రిమ్మర్, ఇది నోస్ ట్రిమ్మర్ది ఒకటి. ఇందాక మనం పోస్టర్ మీద చూసినాం కదా, సేమ్ అవే. ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ ట్రిమ్మర్ అనమాట, మన బియర్డ్ ట్రిమ్మర్ ఏదైతే ఉందో ట్రిమ్మర్ అయితే మన షాప్లలో మనకు సెలూన్లలో చేస్తారు కదా, అటువంటిది ఒకటి. ఇది కంప్లీట్ గ్రూమింగ్ కిట్ అనమాట, దీంట్లో దాదాపు అన్నీ వచ్చినాయి. ఇది వచ్చేసి ఫేస్ వాషర్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇట్లా వచ్చిందండి, ఇట్లా వచ్చింది. ప్రతి ఒక్క స్లాట్లో ఒక్కొక్కటి వచ్చినాయి అనమాట, ప్రతి ఒక్క స్లాట్లో ఒక్కొక్కటి వచ్చినాయి. అయితే ఇది ఫేస్ వాషర్. ఇది కొంచెం బయటకు వెళ్తలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఇది యాక్చువల్ షేవర్. చూద్దాం ఎట్లా ఉంది ఏంటనేది. ఓకే, షేవర్ యాజ్ పర్ ద పిక్చర్ ఎట్లయితే ఉందో అట్లనే ఉంది. అయితే ఇది ఆన్ అవుతుందా చూద్దాం. ఛార్జింగ్ ఉంది, ఆన్ అవుతుంది. 99% అయితే ఛార్జింగ్ ఉంది. 99 అని చూపిస్తుంది కదా, 99% అయితే ఛార్జింగ్ ఉంది. డిస్ప్లే కూడా బాగుంది. అయితే ఇది షేవింగ్ చేసుకుందాం. ఇప్పుడు షేవింగ్ చేసుకొని మీకు చూపిస్తా ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. అయితే మనము ప్రతి ఒక్కటి అయితే దీంట్లో పెట్టి యూజ్ చేసి చూద్దాం. అయితే ఓపెన్ చేయడానికి ఎట్లా ఓపెన్ చేస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. మనకు మాన్యువల్ ఏమన్నా వచ్చిందో చూద్దాం. లోపల బాక్స్లో ఒక మాన్యువల్ ఉంది, యూజర్ మాన్యువల్లో మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో షేవర్, చార్జర్, బార్బాయ్ అప్లయన్సెస్, నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్, ఫేషియల్ క్లీనింగ్ బ్రష్, ఇంకా బ్రష్ వస్తుంది అనమాట దీంట్లో. అయితే వచ్చేసి మనకు ఒక యూఎస్బి కేబుల్ ఉంటుంది, దాంతో ఛార్జ్ చేసుకుంటే తిప్పాలి. ఇట్లా తిప్పుకుంటూ తీయాలన్నమాట. ఎట్లా తీస్తారో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఏం లేవు. ఓకే, ఇట్లా ఓపెన్ చేస్తారు. ఇట్లా అని ఇట్లా ఓపెన్ చేస్తారు.
ఇన్ని ఓపెన్ అవుతాయా? ఇది ఒకటి ఓపెన్ అవుతా చూడాలి. ఇది కూడా ఓపెన్ అయ్యి, ఇది కూడా ఓపెన్ అయ్యి, ఇట్లా ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. లాక్ అవుతుంది అనమాట. లాక్. ఓకే, ఇప్పుడు షేవింగ్ చేసుకొని ఎట్లా ఉంది ఏంటనే చూద్దాం. ఓకే, సో అయితే వచ్చేసి ఇది నాయిమీ షేవర్ కదా. ఇది ఓపెన్ చేసి మనం ఫస్ట్ ఈ బియర్డ్ ఏదైతే ఉందో ట్రిమ్మింగ్ చేసుకుందాం. ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇది ఎట్లా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ దీని ఉందా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని పైకి అనుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా పైకి అనుకున్నాక దీన్ని కింది నుంచి కొంచెం ప్రెస్ చేయాలి ఇట్లా. ఇది మళ్ళీ లాక్ అయిపోయింది చూడండి. ఇది లాక్ ఉంటే ఓపెన్ కాదనమాట. ఇది మనం దీన్ని మళ్ళీ అవ్వాలి, ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇది వచ్చేసినాక దీన్ని పక్కకు పెట్టుకొని మనకు ట్రిమ్మింగ్ బ్లేడ్ ఏదైతే ఉందో చూడండి, ఇట్లా ఉంది ట్రిమ్మింగ్ బ్లేడ్. ట్రిమ్మింగ్ బ్లేడ్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు దీన్ని దీంట్లో వేద్దాం. ఏం చేయాలంటే జస్ట్ దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా తిప్పాలన్నమాట. ఇప్పుడు కూర్చుంది కదా, సో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్ చేసి మనం ట్రిమ్మింగ్ చేసుకుందాం. సో ఇది తీసేసినాము. ఇది తీసేసి ఇప్పుడు మనం షేవర్ వేద్దాం. షేవర్ వేసే ముందు మనం ఫస్ట్ మంచిగా క్రీమ్ రాసుకోవాలన్నమాట. క్రీమ్ రాసుకొని మంచిగా ఏమంటారు ఫోమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని తర్వాత షేవర్ పెట్టుకోవాలి. ఎట్లా అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. అయితే కంప్లీట్ షేవింగ్ అయితే అయిపోయిందండి. ఫినిషింగ్ చూడండి ఎట్లా వచ్చింది.
నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అయితే బ్లేడ్ గీత పడకుండా కంప్లీట్ షేవింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. అయితే ఇదైతే వర్త్ అనమాట, కొనుక్కోవచ్చు, ఏ బాధ లేదు. అయితే మనము షేవింగ్ చేసుకున్న ఫోమ్ ఏదైతే ఉందో అంతా వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దీంట్లో షేవింగ్ చేసుకున్న ఫోమ్ అంతా మనం దీన్ని ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఇది బయటికి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్ కూడా, సో ఎటువంటి బాధ లేదు. మనం ట్రిమ్మర్ యూజ్ చేసినాము, అదేవిధంగా మనము ఈ బ్లేడ్స్ యూజ్ చేసినాం అనమాట. ఇంకా ఫేస్ వాషర్, ఇంకా అది ఉంది కదా నోస్ ట్రిమ్మర్, అది మనం అయితే ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, అది నెక్స్ట్ యూజ్ చేద్దాం. అయితే ఈ ప్రస్తుతం షేవింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికైతే ఎటువంటి డోకా లేదు, మీరు ఈజీగా డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది. ఇది నా రివ్యూ అండి. అయితే ఇది పెయిడ్ రివ్యూ కాదు, ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.